కళాకారులు ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా నేను సవినయంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందులో ప్రత్యేకంగా కనబడేది యువత. యువకులు ఈరోజు చాలామందిని గమనించాను ఇక్కడ ఉత్సాహంగా ఎంతో ఆనందంగా పాల్గొనడానికి వచ్చినటువంటి వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సకల కళాకారుల సమ్మేళనం అనేటటువంటి ఒక కొత్త సంస్థ ఆవిష్కృతమైంది. దాన్ని జాయింట్ యాక్షన్ కమిటీ అన్నారు. చాలా సంతోషం అండి. ఎవరికి ధైర్యం చాలదు. ఇటువంటి సంస్థలు నడపాలంటే ఓపిక కావాలా, తపన కావాలా, ఓర్పు కావాలా, సహనం కావాలి. ఇటువంటి వాడు అటువంటి శ్రీనివాస్ చక్రవర్తి నాకు బాగా తెలిసిన వాడు. చిన్నతనం నుంచి నా దగ్గరనే ఉన్నాడు, ఇప్పటికీ ఉంటాడు బిడ్డ లాంటి వాడు. ఆయన ఏర్పాటు చేసి ఈ సంగతి చెప్పాడు. ఏమిటంటే వివిధ రకాల అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విశిష్టమైన వ్యక్తులు, వివిధ రకాలైన కళా సంస్థలు, వాటికి సంబంధించిన వాళ్ళు వస్తే చాలా బాగుంటుంది. ఇదంతా కలిపి పాత కళలు అంతరించిపోయినాయి. మీ చిన్నతనంలో చాలా డొక్కు కళాకారులని రకరకాలైన వాళ్ళు ఉండేవాళ్ళు కదండి. వాళ్ళు కనబడటం లేదండి ఇప్పుడు. ఆయన కూర్చోండి ముందు. వాళ్ళు కనబడటం లేదు. అటువంటి వాళ్ళకి సహాయం చేయాలి. మరి డప్పు కళాకారులు ఉన్నారు, తొంబాళ్ళు ఉంటారు, హరికథలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎట్టబోయేవారు లేండి, కనబడటం లేదు. నాటకాలు అనేవి అసలు లేనే లేవు. నాటకాలు ఇప్పుడు అంతా కృషించి ఆఖర దశలో ఉన్నాయి. ఎవరో ధైర్యం చేసి చేయాల్సింది. ఇటువంటి వాళ్ళ తినకపోయింది. అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిందంటే యువతరం వాళ్ళని ఆహ్వానించాలా, వాళ్ళకి బాగా సపోర్ట్. చైనాలో ఇది ఒక ఉద్యమంగా తయారైందండి. జనసంఖ్యను పెంచమనే కాదు వాళ్ళు చెప్పేది. యువకులైనటువంటి యువతరాన్ని వాళ్ళకి ఆహ్వానించండి, పెంచండి. పెద్దవాళ్ళ పక్కన ఉండి మీకు కావలసిన సహాయ సహకారాలు మేము అందిస్తూ ఉన్నాం. కాబట్టి మంచిది, చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమం మాట్లాడవలసిన చాలా వాళ్ళు ఉన్నారు. నాకు సంతోషం అండి. ఎందుకంటే యువత ఒకరే పోరాడలేడు అని ఆలోచన తీసుకొని, ఒకరి వల్ల కాదు అని తెలియపరచాలనే ఆలోచన తీసుకొని ఈరోజు జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ జేఏసీకి సంబంధించినటువంటి ఆలోచనలు, అదేవిధంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మాత్రం త్వరలో మీ అందరికీ తెలియపరచడం జరుగుతుంది. అనా రెండు చేతులు జోడించి మా కళాకారుల తరపు నుంచి, నేను కళాకారుని కాకపోయినా వాళ్ళు ఇచ్చే కళలతోటి నా ఫ్యామిలీ బతుకుతుంది. కాబట్టి వాళ్ళు చూపించే నాట్యాలతోటి మా క్లయింట్స్ అందరూ సంతోషపడి మా ఫ్యామిలీని మేము సాక్కుంటున్నాం. కాబట్టి వాళ్ళ కడుపు కోత రోజులతోటి ఏర్పాటైందే ఈ జేఏసీ. ఏసీ రూముల్లో కూర్చొని, అద్దాల రూముల్లో కూర్చొని నేనున్నానో భరోసా ఇచ్చే జేఏసీ మాత్రం కాదనా. ఇది ప్రతి ఒక్క ఆలోచన స్వచ్ఛమైనటువంటి ఇలాంటి మహానుభావులు పెద్దలందరితోటి ఆలోచన కలిగి మేమొక్కడమే హీరోలం కాదు, మనమందరం ఒకటి ఏర్పడిన ఈ జేఏసీని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. నాట్యం చేస్తుంటే చాలా కింద కూర్చొని మాట్లాడే వాళ్ళ మాటలు మా మహిళమ్మ తల్లుల గురించి చాలా బాధేస్తుంది. ఇవన్నీ విన్నాం. మన 6 నెలల నుంచి మేము ఈ యొక్క కృషిని చేశాం. కాబట్టి ప్రెస్ ద్వారా ప్రతి ఒక్కరిని తెలియపరిచేది, కొత్త పేర్లు పెట్టుకొని రకరకాల యాక్షన్లు చూపించుకొని వాళ్ళందరికీ మీ వ్యాపారం ఇచ్చి ఇలాంటి సీనియర్ యొక్క శిష్యులని మర్చిపోయి వాళ్ళందరూ కూడా ఈరోజు కళను నమ్ముకున్న వాళ్ళు ఆటో వేసుకుంటున్నారు, కళను నమ్ముకున్న వాళ్ళు పెయింట్ వేసుకుంటున్నారు. కానీ ఏ డ్యాన్స్ రాకపోయినా సరే ఆ యూట్యూబుల్లో, ఆ ఇన్స్టాగ్రాముల్లో చూపించేసి వాళ్ళు వ్యాపారాలను పెంచుకొని ఇది అసభ్యకరమైనటువంటి కళలను చూపించి నిజమైన కళాకారుల యొక్క పొట్టను కొట్టి వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నా వాళ్ళను కూడా అసహ్యంగా చూసుకునే విధంగా చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా చెక్కు పెట్టాలనే కారణంతోనే స్వచ్ఛమైన మనసుతోటి, స్వచ్ఛమైన ఆలోచనతోటి ఏర్పాటయ్యిందే ఈ జేఏసీ. కాబట్టి పత్రికాముఖంగా మేము అందరూ కూడా తెలియపరుచుకునేది ఇదే విధంగా, రాజకీయ నాయకులైనా సరే, ప్రభుత్వ అధికారులైనా సరే 2 చేతులు జోడించి మా జేఏసీని మేము జరుపుకుంటున్నాం. మీ ఇళ్లలో ఫంక్షన్స్, మీ యొక్క పల్లెటూరులో జరిగే ఏ గుడి కార్యక్రమాలైనా, మీ యొక్క రాజకీయ ఏ కార్యక్రమాలైనా మీరు బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం లేకుండా అందరం కలిసికట్టుగా
అందరం కలిసికట్టుగా ఏర్పాటైన జేఏసీని అభిమానించండి, గౌరవించండి, ఆదరించండి అని చెప్పడానికే ఈ యొక్క ఏర్పాటు చేశాం జేఏసీ కార్యక్రమం. ఈ యొక్క అనిల్ గార్డెన్లో ఏర్పాటు చేసిన దానికే కాబట్టి ప్రెస్ ముఖంగా మేము ప్రత్యేకంగా తెలియపరుచుకున్నది, నెక్స్ట్ 4 నెలలాక మేము ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టమన్నా 4 నెలల తర్వాత మాత్రం మీరు స్వచ్ఛమైన మనసుతోటి మహిళమ్మ తల్లులందరినీ గౌరవించి డాన్సర్లని ఒక దేవతలా చూడాలి, పాట పాడే వారి యొక్క స్వరాన్ని అభినందించాలి, కానీ అవమానంగా మాట్లాడకూడదు. బయట నుంచి తీసుకువచ్చి వ్యాపారం చేసుకునేవాళ్ళు లోకల్లో మనం చనిపోతే భుజం ఇచ్చేవాళ్ళని కూడా మర్చిపోయి అందగెత్తల్ని తీసుకువచ్చి వ్యాపారం చేసిన వాళ్ళందరికీ కూడా 4 నెలల్లో మార్చుకోవాలి మీ ఆలోచన, లోకల్ వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దయచేసి నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా మమ్మల్ని అభిమానించండి. అదేవిధంగా ఈ యొక్క కళలు చేసేవాడిని ప్రతి ఒక్కరిని కూడా మీ కళ్ళతో గౌరవించి మీ నోటితోటి సాంప్రదాయ మాటలు మాట్లాడవలసిందిగా నేను ఈ జేఏసీ ద్వారా తెలుసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా జేఏసీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ మీకు ధన్యవాదాలు తెలుపు.